టాప్ 1% పీపుల్కి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వాళ్ళ డబ్బు అక్కడ ఉండదు. వై? ఫ్రీ ఇంట్రెస్ట్ కదా అని అనుకుంటున్నారా? ఇది రిచ్ థింకింగ్ కాదు. రియల్ బిజినెస్ ఓనర్ కిరణ్ని చూడండి. 15 ఇయర్స్ నుండి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ అకౌంట్లో పార్క్ చేయలేదు. అడిగితే సింపుల్గా చెప్పాడు, బ్యాంక్స్ మనీని బారో చేసుకునేవాళ్లకి వెల్త్ పెరుగుతుంది. సేవింగ్స్లో పెడితే నేను రిచ్ అవ్వను, బ్యాంక్ రిచ్ అవుతుంది. ఇది హార్ష్ అనిపించచ్చు, కానీ ఇది సిస్టమ్ ట్రూత్. బ్యాంక్ సీక్రెట్ ఏంటి అంటే మీరు సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసిన డబ్బు బ్యాంక్కి డెడ్ మనీ కాదు, అది రా మెటీరియల్. బ్యాంక్ ఆ డబ్బుని తీసుకొని హై ఇంట్రెస్ట్ లోన్స్గా ఇస్తుంది. మనకి సేవింగ్స్ అకౌంట్లో ఎంత? 3%, సమ్టైమ్స్ ఈవెన్ లెస్. కానీ ఆ సేమ్ మనీ లోన్గా ఇవ్వగానే బ్యాంక్కి రిటర్న్స్ ఎంత? 12%, 18%, 24%. డిఫరెన్స్ ఏంటి? పువర్ మ్యాన్కి ఇంట్రెస్ట్, బ్యాంక్కి ఎంపైర్. మీరు మనీ సేవింగ్స్లో పార్క్ చేస్తారు, బ్యాంక్ ఆ మనీని వర్క్ చేయించి లాక్స్ క్రోర్స్ జనరేట్ చేస్తుంది. అందుకే చెప్తారు, సేవింగ్స్ అకౌంట్ రిచ్కి సేఫ్ ప్లేస్ కాదు, సైలెంట్ రాబరీ ప్లేస్. రాబరీ అనిపించదు, ఎందుకంటే ప్రాసెస్ స్లో, క్వయట్, లీగల్. పువర్ పీపుల్ సేవ్ చేస్తారు, రిచ్ పీపుల్ సర్క్యులేట్ చేస్తారు. పువర్ మనీని స్లీప్ చేయించుతాడు, రిచ్ మనీని వర్క్ చేయించుతాడు. ఇప్పుడు క్లియర్ రూల్ వినియండి. సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉండాలి, కానీ లిమిట్లో. నెక్స్ట్ 30 డేస్ నుండి ఈ రూల్ ఫాలో చేయండి. సేవింగ్స్ అకౌంట్లో ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్, 3 to 6 months ఎక్స్పెన్సెస్ అంతే. మిగతా డబ్బు వర్క్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, షార్ట్ టర్మ్ బాండ్స్. మనీ పార్క్డ్ కాదు, మనీ పర్ఫార్మింగ్. గుర్తుపెట్టుకో, మనీ దట్ స్లీప్స్ మేక్స్ యూ పువర్. సేవింగ్స్ అకౌంట్స్ బ్యాంక్స్ని రిచ్ చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే మీని రిచ్ చేస్తాయి. అందుకే టాప్ 1% అలా ఆలోచిస్తారు. దే డోంట్ ఆస్క్, ఇస్ మై మనీ సేఫ్? దే ఆస్క్, ఇస్ మై మనీ వర్కింగ్? ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్, బట్ నెవర్ లెట్ ఇట్ స్లీప్.